అరేంజ్మెంట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి భక్తుల నుంచి స్పందన కూడా బ్రహ్మాండంగా ఉంది. తిరుమల కాకుండా ఫస్ట్ డే మీరు చూసుకున్నట్లయితే టీటీడీ పరిధిలో నుండి అన్ని దేవాలయాలు మనం కలుపుకుంటే లాస్ట్ ఇయర్ దాదాపు 7,80,000 దర్శనాలు అయితే ఈసారి 12 లక్షల పైన దర్శనాలు జరిగాయి మొట్టమొదటి రోజు అన్ని దేవాలయాలు కలుపుకొని. అంటే ఓవరాల్ ఏదైతే టీటీడీ అన్ని దేవాలయాల్లో అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంది అది సరిగా భక్తులకి కమ్యూనికేట్ చేయడం, భక్తులు కూడా దానికి అనుగుణంగానే ఎక్కువ మంది భక్తులు దర్శనంకి రావడం. ఇంకొకటి అంటే మనం 7,70,000 మందికి ప్లాన్ చేశాం. 7 లక్షలు మామూలుగా అయితే ఎప్పుడు ప్లాన్ చేసినా ఒక 90% పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈసారి మనం 7,70,000 మందికి ప్లాన్ చేసినా 7,80,000 పైన మనం దర్శనం చేయించగలిగాం. అంటే దీంట్లో ఏదైతే ఫస్ట్ 3 days మనం లక్కీ డిప్ విధానంకి వెళ్ళాము అది కూడా ఒక క్రిటికల్ పాత్ర పోషించింది. ఎందుకంటే ఆ లక్కీ డిప్ విధానం వల్ల చాలామంది ఎవరైతే మామూలుగా వైకుంఠ ద్వార దర్శనానికి రారు అటువంటి వాళ్ళు కూడా చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. అయితే ట్రెడిషనల్గా ఎవరైతే ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నారో వాళ్ళు ఎలాగైనా వస్తారు కాబట్టి వాళ్ళు 4th day నుంచి 10th day వరకు ఏదైతే అవకాశం మనం కల్పించారు దానివల్ల ఇప్పుడు మీరు చూసుకుంటే 10th day వరకు కూడా ఫుల్ ఫ్లో ఆఫ్ పిల్గ్రిమ్స్ ఉండింది. ఎందుకంటే ట్రెడిషనల్గా వచ్చేవాళ్ళు ఎలాగైనా ఆ లాస్ట్ 7 days కూడా రావడం జరిగింది. ప్లస్ ఏదైతే మనం తిరుమల తిరుపతి స్థానికులకి కూడా లాస్ట్ 3 days ప్రిఫరెన్స్ ఇచ్చాం కాబట్టి వాళ్ళందరూ ఆ 3 రోజులు రావడం. సో అట్లా మనం చూసుకున్నట్లయితే ఆ టెంపుల్ కెపాసిటీ అంటే ఒకటి అంటే ఉన్నటువంటి ప్రతి క్షణం మనం యూటిలైజ్ చేసుకోవడం. సెకండ్లీ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ పిల్గ్రిమ్స్. ఇప్పుడు మీకు గుర్తుంటుంది లాస్ట్ ఇయర్ అంతకుముందు కూడా 2022 డిసెంబర్లో ఎప్పుడైతే ఫస్ట్ టైం తిరుపతిలో టోకన్లు ఇచ్చి ఈ విధానం ప్రవేశపెట్టారో అప్పుడు ఒక్కొక్క సందర్భంలో సాయంత్రం ఎక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనానికి క్యూ లైన్లు లేరు ఆ కాలంలో. బట్ ఈసారి మాత్రం 10 రోజులు కూడా ఫుల్ కెపాసిటీకి సరిపడేటట్లు భక్తులు వస్తూ ఉన్నారు కాబట్టి పీక్ కెపాసిటీకి ఇప్పుడు మన ఇనిషియల్ గారు చెప్పినట్లు 4,200 4,100 మధ్యలో కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ ఉంటుంది, కెపాసిటీ ఉంటుంది. అది దానికి సరిపోయేటట్లు భక్తులు ఎప్పుడు కూడా క్యూ లైన్లో ఉన్నారు కాబట్టి ఎక్కువ మందికి మనము స్మూత్గా ఎక్కడెక్కడ తొబ్బులాటలు ఇవన్నీ జరగకుండా స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించగలిగింది.